టైలింగ్ వాళ్ళ దగ్గర పోయి ఒక స్కేల్ తీసుకురాపో. స్కేల్ తీసుకురాపో. మళ్ళీ ఇచ్చేస్తామండి. అందరికి టేప్ కొలతలు అర్థమైనట్టే కదా? రేపు మంచిగా చెప్తారు కదా? అందరినీ అడుగుతాను. టేప్ కొలతలు వచ్చాకే వర్క్ స్టార్ట్ చేస్తా. ఓకేనా? ఓకేమ్మా. 4 రకాల చేతులు. ఎన్ని రకాల చేతులు అంట? 4 రకాల చేతులు. 4 రకాల చేతులు. అర్థమైతుందా అమ్మా? అర్థమవుతుందా? ఇంకా వాళ్ళు వచ్చిన అర్థమవుతుందా? వాళ్ళు వచ్చిన కొత్త వచ్చిన వాళ్ళు అర్థమవుతుందా? మార్నింగ్ క్లాస్ కానీ ఇప్పుడు కానీ ఇంకా ఇంకా అర్థమవుతుందా? ఓకే. చూడమ్మా, 4 రకాల చేతులు ఏంటి? మనకు ఉన్నది ఒకటే చేయి కదా. 4 రకాల డిజైన్ కాదు, ఒకటే. ఫస్ట్ ఫుల్ హ్యాండ్ ఎంతట? 20. ఎంత ఉంది? 20. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 3/4 ఎంత ఉంది? 15 ఇంచులు. ఇంచులా సెంటీమీటర్ల? ఇంచులు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎల్బో ఎంత ఉంది? 10. తర్వాత నెక్స్ట్ హాఫ్ హ్యాండ్ ఎంత ఉంది? 5. అంటే హాఫ్ హ్యాండ్ ఇంకా తక్కువ దొరికింది, 1 ఇంచు తక్కువ ఉందన్నమాట. అర్థమైందా? హాఫ్ చేతులు ఎక్కడి నుంచి అట? 5 ఇంచుల నుంచి 5 ఇంచుల నుండి 7 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. ఎన్ని ఇంచుల నుండి 8 ఇంచుల వరకు పెట్టుకోవచ్చట? 5 ఇంచుల నుండి 7 ఇంచుల వరకు ఉంటే హైట్ ఏంటి? తర్వాత స్పీడ్ ఎంతట? 10 ఇంచుల నుండి 13 ఇంచుల వరకు. అంటే ఈ అమ్మాయి కొంచెం మీడియం ఉంది, అంటే మరీ పొట్టలేదు అలాగే మరీ పొడవలేదు, కాబట్టి ఈమెకు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనకు హైట్ పర్సనాలిటీ ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు 13 దాకా కూడా పెట్టవచ్చు. ఓకేనా? ఎల్బో హ్యాండ్ ఎంత వస్తుందంట? 10 ఇంచుల నుండి 13 ఇంచుల వరకు వస్తుంది. తర్వాత సి 3/4. 3/4 వచ్చేసి 15 to 17 ఎంతట? 15 to 17 ఇంచెస్ వరకు మనం పెట్టుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి? ఫుల్ హ్యాండ్. ఫుల్ హ్యాండ్ వచ్చేసి 20 to 24 వరకు పెట్టుకోవచ్చు. ఓకే. ఫస్ట్ వచ్చేసి హాఫ్ హ్యాండ్ తీసుకుందాం. పొడవు వచ్చేసి ఫస్ట్ ఏం తీసుకోవాలి? ఎప్పుడైనా మనము పొడవు తీసుకోవాలి. ఈ పొడవు ఎంత ఉంది? 5 ఇంచులు. తర్వాత వెడల్పు, అంటే వెడల్పు అంటే ఎక్కడ తీసుకోవాలి? చూద్దాం కొంచెం. 5 ఇంచుల పొడవు క్రింద బాటమ్ ఎంత ఉందో చూద్దాం. 5 ఇంచుల పొడవు క్రింద బాటమ్ ఎంత ఉంది? 10 ఉంది. ఎంత ఉంది? 10 ఉంది. తర్వాత 10 ఇంచుల పొడవు క్రింద ఎంత ఉంది? ఇక్కడ కూడా అంటే ఇక్కడికి పెద్ద తేడా ఉండదు. 3/4 వచ్చేసరికి ఎంత అయింది? 9 అయింది. మళ్ళీ ఫుల్ హ్యాండ్ వచ్చేసరికి ఎంత అయింది? 6 వస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ కొంచెం దాదాపు ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఒక పొడవు మాత్రమే చేంజ్ అవుతుంది, కానీ బాటమ్ అనేది చేంజ్ అవ్వదు. కానీ ఎప్పుడైతే మనం 3/4 అంటే మోచేతుల కిందికి పెడతామో అప్పుడు తగ్గుతుంది. మళ్ళీ మోచేతుల కింద నుండి మళ్ళీ కిందికి మళ్ళీ తగ్గుతుంది. అర్థమైందా? ఇక బాటమ్ వచ్చేసి ఎంతట? 10. పొడవు ఎంత? పొడవు 5 ఇంచులు. ఎంత ఉందమ్మా పొడవు? ఎంత పెట్టాలి ఇప్పుడు నేను? 5 ఇంచులు పొడవు పెట్టాలి. పొడవు ఎంత? 5 ఇంచులు. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ ఏం చేయాలంటే 1/2 చేయాలి. 1/2 ఎందుకు చేయాలి? మనం ఫోల్డ్ చేసి వేసుకుంటాం.
వేసుకుంటాం ట్రేసింగ్. ఓకేనా? డిజైన్ ఎలా వేసుకుంటాము? ఫోల్డ్ వేసి వేసుకుంటాం. కాబట్టి 1/2 అంటే ఈ 10 ఇంచులు ఉన్నదాన్ని మనం ఫోల్డ్ చేస్తున్నాం. ఫోల్డ్ చేసినప్పుడు ఎంత అవుతుంది? 5 ఇంచులు. కాబట్టి ఇక్కడ నేను ఎంత వేసుకోవాలి? 5. ఇక్కడ ఇప్పుడు ఎంత పెట్టాలి నేను? 5. అంటే ఇక్కడ పొడవు వెలుపులు సమానంగా రావచ్చు, రాకపోవచ్చు. ఖచ్చితంగా రావాలని లేదు, ఖచ్చితంగా రాకూడదని కూడా లేదు. సందర్భం కలిసింది కాబట్టి వచ్చింది. ఈ సందర్భం కొన్ని సందర్భాలు కలవచ్చు, కలవకపోవచ్చు. ఖచ్చితంగా 5 ఉంటే 5 పెట్టాలన్న రూల్ అయితే ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ఎంత పెట్టాలి? 5 ఇంచులు బాటమ్, 5 ఇంచులు పొడవు తీసుకున్నాము. అయితే బాటమ్ ఎంత అయితే ఉంటుందో 2 ఇంచెస్ చంక వద్ద పెంచాలంట. ఎంత పెంచాలంట? 2 ఇంచెస్ పెంచాలంట. అంటే బాటమ్ ఇక్కడ ఎంత ఉంది? 5 ఇంచులు. కాబట్టి నేను పైన ఎంత పెట్టాలి? ఓకే, అర్థమైందా? ఎంత పెట్టాను? 7 ఇంచులు పెట్టాను. ఓకే, 7 ఇంచులు పెట్టిన తర్వాత 5 నుండి 2 ఇంచులు తగ్గించి క్రాస్ చేసుకోవాలంట. 5 నుండి 7 తీసేట 3. దీనికి ఎదురుగా 3 ఇంచులు లైన్ వేసుకోవాలి. ఎంత పెట్టాలి? 3 ఇంచులు పెట్టేసి డౌన్ చేసుకోవాలి. అర్థమైందా? ఫస్ట్ పొడవు తీసుకోవాలి, తర్వాత బాటం తీసుకోవాలి. బాటం ఎంత అయితే ఉందో దానికి 2 ఇంచులు కలుపుకొని చంక తీసుకోవాలి. తర్వాత పొడవు ఎంత అయితే ఉందో చంక డౌన్ ఎంత అయితే 2 ఇంచులు ఎంత చేసుకోవాలి? 2 ఇంచులు డౌన్ చేయాలి. ఇది ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు ఫోల్డింగ్ మీద కదా మనం వేసుకుంటే, ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. మేడం మరి మాకు ఇది ఎందుకు మేడం అంటే, రేపు ఇప్పుడు మీ బుక్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీ డ్రాయింగ్ బుక్ ఉంది కదమ్మా, ఈ డ్రాయింగ్ బుక్ లో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పొడవు తీసుకోవాలి, తర్వాత బాటమ్ తీసుకోవాలి, తర్వాత 7 ఇంచెస్ తీసేసుకొని డౌన్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఏం చేయాలి కదా అంటే, ఇందులో బార్డర్ డిజైన్స్, లైన్స్, ఆల్ ఓవర్ డిజైన్స్ వేయాలి. ఎలా మేడం అని అంటే, ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు స్కేల్ ఏదైతే తీసుకున్నారో స్కేల్తో నీళ్ళు బాక్సులు కొట్టుకోండి. ఏ బాక్స్లో? నీళ్ళు బాక్స్ కొట్టాలి. ఫస్ట్ సపోజ్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ 15 వేయాలి. మొత్తం ఎన్ని వేసుకోవాలి? 15 వేయాలి. అది ఎలా వేయాలి ఏంటి అనేది చూపిస్తాను చూడండి. 5 హ్యాండ్స్ వేసుకోవాలి మీరు డ్రాయింగ్ బుక్ లో. ఓకే, ఒకటి నిలువు లైన్స్, చెక్స్. ఓకే, రెండవది క్రాస్ లైన్స్, క్రాస్ చెక్స్. ఇంకొకటి ఈ క్రాస్ లైన్ లో కొంచెం పెద్దది ఒకటి, తర్వాత కొంచెం చిన్నది. ఓకేనా? చిన్నది. తర్వాత దీంట్లో ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. తర్వాత నిలువు లైన్స్. ఈ నిలువు లైన్స్ లో బార్డర్ వరకు ఏమో బాక్సులు, పైకేమో నిలువు. ఇలా డిఫరెంట్ గా ఎన్ని వేసుకోవాలి? లైన్స్ 5 వేసుకోవాలి. ఎన్ని వేసుకోవాలి? ఏమా ఏం మాట్లాడుతున్నారు? ఏం రాస్తున్నావు తల్లి? విను, మళ్ళీ చెప్పండి కదా. సంతకం పెట్టుకున్నావా? ఓకే, వింటూ పెట్టు. తర్వాత ఇంకొక 5 వేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే కొలతలు వేసుకొని, నేను చెప్పిన కొలతలనే కాదు మీ కొలతలు మీరు తీసుకొనైనా వేసుకోవచ్చు, కానీ ప్రాసెస్ మాత్రం ఇది. అర్థమైందా? ఇప్పుడు ఈ అమ్మాయి కొలతలు తీసుకున్నాం కాబట్టి ఈ మెజర్మెంట్ వచ్చింది. ఖచ్చితంగా నేను ఈ మెజర్మెంట్ వేయమంటానా? నో, నీ మెజర్మెంట్ వేసుకో, మీ ఇంట్లో వాళ్ళు వేసుకో, నీ ఫ్రెండ్లు వేసుకో, ఎవరిదైనా వేసుకో, కానీ కొలిచి తీసుకునే ప్రయత్నం చేయి, నేర్చుకో. మనం అలా చేస్తుంటే మనకు అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ కూడా ఏంటి 5 వేసుకోవాలి, సేమ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇంట్లో బార్డర్ డిజైన్. ఏ డిజైన్ అట? బార్డర్ డిజైన్. మీరు నెట్లో సెర్చ్ చేస్తారో, గూగుల్లో సెర్చ్ చేస్తారో, ప్రింట్రెస్ట్ యాప్ అని ఉంటుంది, అందులో అయితే చాలా డిజైన్స్ వస్తాయి. అందులో కూడా సెర్చ్ చేయండి. చేసి ఏం చేయాలి కదా అంటే, ఓన్లీ బార్డర్ డిజైన్స్ అక్కడ వచ్చి వేయాలి. మీరు కాకుండా మీద వేసే డిజైన్స్ అయినా పర్లేదు, మళ్ళీ అక్కడ వేయాలి. ఏ డిజైన్ కానీ, మ్యాంగో కానివ్వండి, లేదంటే స్క్వేర్ కానివ్వండి, లేదా ట్రయాంగిల్ కానివ్వండి, డిజైన్స్, లేదంటే ఒక నెమలించం కానివ్వండి, లేదా మ్యాంగో పిక్ పెద్దది మధ్యలో వేయండి, లేదా లోటస్ వేయండి, మీ ఇష్టం. ఇన్ని బార్డర్ డిజైన్స్ అంటారు. ఓకేనా? ఇలా ఈ బార్డర్ డిజైన్స్ అనేవి అక్కడ ఇవి ఎన్ని వేయాలి? 5 వేయాలి. నెక్స్ట్ 5 వచ్చేసి ఆల్ అవర్ డిజైన్స్. ఏంటంట? ఆల్ అవర్ డిజైన్స్. ఏంటి
అమ్మాయి బొమ్మే కానివ్వండి, కృష్ణుడు బొమ్మనే కానివ్వండి, మీ ఇష్టం. ఆల్ అవర్ ఉండాలి, అంటే చేయి నిండుగా ఉండాలని అర్థం. పువ్వులు, బొమ్మలు, ఆకులు ఇంకేమైనా కానివ్వండి ఎలా ఉండాలంట, నిండుగా ఉండాలి. అర్థమైందా? ఇవన్నీ కూడా చాలా నిండుగా వేసుకోవాలి. ఇవి 5, ఇవి 5, ఇవి 5, మొత్తం 15. రేపు మీ బుక్ లో ఉండాలి. పెన్సిల్ తో కరెక్ట్ అయిన మెజర్మెంట్స్ తో ఉండాలి. నేను చెప్పిన మెజర్మెంట్స్ అనే కాదు, నీకు వచ్చిన మెజర్మెంట్స్ అయినా వేసుకో. ఓకేనా? అర్థమైందా? ఇలా బుక్ లో చిన్నగా వేయద్దు, చాలా పెద్దగా వేయాలి. ఒక పేజీలో ఒకటి వేయండి చిన్నది కాబట్టి, ఒక్కొక్క పేజీకి ఒక్కొక్కటి వేయండి. ఇలా వేయండి, ఇల్లులో వేయండి. అడ్డంలో కాకుండా 15 వేసుకోండి. 15 పేజీలలో 15 వేసుకోవాలి. అర్థమైందా? మీకు డ్రాయింగ్ బుక్ స్పెషల్గా పెట్టుకోవాలి, కానీ ఈ బుక్ బాగానే ఉంది కాబట్టి దీన్నే కంటిన్యూ చేయండి. స్పెషల్గా ఏం అవసరం లేదు. సెంటర్ నుండి స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? ఇటువైపు 5, అటువైపు 5 వేసుకోండి. సెంటర్ పేజీకి ఇటువైపు 5, ఆ వైపు 10 వేసుకోండి. ఖచ్చితంగా రేపు అందరి బుక్లు చెక్ చేస్తాను. నిన్న మొన్న అంటే సీరియస్గా మనం క్లాస్ చెప్పలేదు. ఎందుకు? నేను బోర్డు మీద క్లాస్ చెప్పలేదు కాబట్టి మిమ్మల్ని అడగడానికి నాకు హక్కు అనేది లేదు. జస్ట్ మీ టాలెంట్ కొద్ది మిమ్మల్ని వేయమని చెప్పాను. కానీ ఈరోజు నేను క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి రేపు నువ్వు ఖచ్చితంగా గీసి తీరాలి. అర్థమైందా? ఫస్ట్ స్కేల్తో లైన్స్ వేయడం కూడా ఒక టాస్కే. అందులో ఎన్ని మిస్టేక్స్ పోతాయో రేపు చూసినప్పుడు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎల్బో హ్యాండ్. ఎల్బో హ్యాండ్ కూడా పొడవు వచ్చేసి ఏం లేదమ్మా, దీనికి సేమ్ పొడవు 10 ఇంచులు పెట్టుకోవాలి. తర్వాత కింద 5 ఇంచులు, పైన 7 ఇంచులు పెట్టేసి, పైన ఎంత 7 ఇంచులు పెట్టేసి డౌన్ 2.5 చేయాలి. పెరుగుతూ ఉంటుంది. ఎంత చేయాలి? 2.5. ఇక్కడ 2, ఇక్కడ 2.5. అంటే ఇక్కడ 10 ఇక్కడ ఎంత పెట్టాలి? 7.5. ఓకేనా? ఇది ఎల్బో హ్యాండ్. సేమ్ మెజర్మెంట్స్ సేమ్ ఇలా వేసుకొని సేమ్ ఇలా 5 వేయాలి ఫుల్గా, ఇలా 5 వేయాలి, ఇలా 5 వేయాలి. ఇది ఈరోజు వస్తాను, రేపు చూడండి, ఎల్లుండి చూస్తాను. అర్థమైందా? ఎప్పుడు చూస్తాను? ఈ 15 ఎల్లుండి చూస్తాను. కాకపోతే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీంట్లో మనం డిజైన్ అనేది మనకు నచ్చినట్టుగా వేసుకోవాలి. ఓన్లీ హాఫే వేయాలి. ఈ బుక్లో హాఫే వేయాలి. మనం ట్రేసింగ్ పేపర్స్ ఇస్తారు కదా, ఆ వేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి ట్రేసింగ్ పేపర్ ఓపెన్ చేసుకుంటే మనకు ఫుల్ డిజైన్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటి? 3/4. ఏం లేదు, 15. ఇక్కడ పైన 7 మారదు, కింద మారుతుంది. కింద మారుతుంది. ఎంత మారుతుంది? ఆమెకు ఇక్కడ 844 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 3 డౌన్ చేయాలి. ఎంత డౌన్ చేయాలి? 3. ఇది ఏమో మీరు డిజైన్స్ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 3/4 ఇలా తీసుకోవాలని నేర్చుకుంటున్నాం అంతే. ఓకేనా? ఇక్కడ నంబర్ మీకు గుర్తుండాలి. అడుగుతారు క్వశ్చన్. 3/4కి ఎన్ని ఇంచుల నుండి ఎన్ని ఇంచుల వరకు తీసుకోవచ్చు? ఈ 4 ఆప్షన్లు వస్తాయి. 3/4 అంటే ఏది? సి ఆన్సర్. ఓకేనా? క్వశ్చన్ మాత్రం వస్తుంది. ఇది మీకు ప్రాక్టికల్గా ఉండదు, ప్రొఫెషనల్లో కూడా ఉండదు. ఒక క్వశ్చన్ మాత్రం 1-2 క్వశ్చన్లు వస్తాయి. అర్థమైందా? చేతులు ఎన్ని రకాలు? 4 వస్తాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫుల్ హ్యాండ్. ఫుల్ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ 6 ఉంది కదా, 3 వస్తుంది. తర్వాత సేమ్ ఇక్కడ 7 మారదు. ఇవి మారితే చక్కగా మారుతుందా? మారదు. కానీ ఇక్కడ 3.5. ఎందుకు మేడం మరి ఇలా తగ్గించాలి? ఇక్కడ కూడా ఎక్కువ మధ్యలో డిజైన్స్ అనేది వేసుకోవాలి. ఎందుకు మేడం మరి ఇలా తగ్గిస్తూ వెళ్ళారు అంటే, హాఫ్ హ్యాండ్స్ మనము ఇక్కడ ఖచ్చితంగా స్పేస్ ఉండాలి. ఎల్బో హ్యాండ్ వచ్చేసి భుజం మీదకి వెళ్ళొస్తుంది కాబట్టి ఇది ఒక 1/2 ఇంచ్ ఉంటుంది. 3/4కి మళ్ళీ 1/2 ఇంచ్ తగ్గిస్తున్నాం కాబట్టి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మోచే తిరిగి రావాలి. తర్వాత ఫుల్ హ్యాండ్స్ మొత్తం టోటల్గా మనం ఎట్లా రావాలి కాబట్టి ఇక్కడ ఇంకా కొంచెం అంటే ఈ వైపు కన్నా ఈ వైపు తగ్గిస్తే ఏమైంది తెలుసా? ఈ పక్కనంతా మురికి వచ్చేస్తుంది. ఈ పక్కన మనం ఇలా ఫోల్డ్ చేస్తే ఇదంతా ప్రెస్ అవ్వాలి. అవునా కాదా? మరి ఈ వైపులో ప్రెస్ అనుకో ఇదంతా మురికి వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఎక్కువ తీసేయాలి. ఇది దీనికన్నా కొంచెం తక్కువ, ఇది దీనికన్నా కొంచెం తక్కువ, ఇది 2 తీసేయాలి. 2, 2.5, 3.5. ఇది తెలిస్తే చాలు. క్వశ్చన్స్ ఏమి రావు. కానీ ఒకవేళ టైలర్స్ అయినప్పటికీ కూడా కొంచెం అవగాహన ఉంటుంది. అర్థమైందా? ఇవి 2 మాత్రం కంపల్సరీ ఫుల్ మెజర్మెంట్స్తో వేయాలి. సరే బుక్ ఇవ్వండి అమ్మా.
ఇది ఎలా వేయాలి అంటే ఎల్బో హ్యాండ్ వచ్చేసి ఇక్కడ 10 ఇంచులు పెట్టేసుకోవాలి. 10 లేదా మీకు ఎంత పొడవు వెళ్తే అంత పెట్టేసుకోండి. తర్వాత 7 ఇంచులు పెట్టుకోండి. తర్వాత ఈ వైపు 2.5 డ్రా చేసేసి ఇలా డ్రా చేసి ఇందులో లైన్స్ వేసుకోవాలి. ఇలా రావాలి. ఓకేనా? హాఫ్ ఇందులో నువ్వు డిజైన్ వేస్తావా అంటే బాక్స్ 5, ఆ బార్డర్ 5, ఆ లవర్ 5, ఇలా 15 వేయాలి. ఎన్ని వేయాలి? 15 వేయాలి. ప్రతి ఒక్కరు వేయాలి. ఎల్బో ఏమో ఎప్పుడు చూస్తాను? ఎల్లుండి చూస్తాను. హాఫ్ హ్యాండ్స్ ఎప్పుడు చూస్తాను? ఓకేనా? ఖచ్చితంగా వేయడం రావాలి. మీకు ఈరోజు ఇక నేర్చుకున్నంత వరకు వేయడం ఉంటుంది. ఇది పోయినాక వేయడం ఉంటుందా? మీ దగ్గరికి వేరే కస్టమర్స్ వస్తే వాళ్ళకి నువ్వు గీయడం రావాలి కదా. ఎందుకంటే మేడం ప్రింట్అవుట్ తీసిస్తుంది, ఆఫీస్లో ఏవో అడుగుతుంది. కానీ ఇంటి దగ్గరికి వెళ్ళాక ప్రింట్అవుట్ మీద ఆధారపడతావు, సొంతంగా గీయాలి కదా. మా ఇంటి దగ్గరికి వెళ్ళాక సొంతంగా